సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. చిత్తంను ఏకం చేసి ఆలోచనలను మళ్లించి మనస్సును స్థిరం చేయడం, అదే నిజమైన ధ్యానం. అప్పుడే మనలోని సంకటాలు దూరం అవుతాయి, నాడి శుద్ధి అవుతుంది, షడ్వికారాలు దూరమై వ్యాధుల నుండి ముక్తులవుతారు, అంటే ఆరోగ్యవంతులవుతారు. ఈ ధ్యానం వల్లనే కదా మహాత్ములున్నంత వరకే మీకు కావలసిన జ్ఞానం దొరుకుతుంది. వారు వెళ్ళిన తర్వాత మీకేమీ లభించదు. వారున్నప్పుడు జ్ఞానం పొంది ఆత్మ ఉన్నతిని చేసుకోండి అంటారు బాబావారు. అలనాడు కృష్ణుడు చిత్తచోరుడు ఎలా అయినాడో ఈనాడు ఇక్కడ బాబాగారి వద్ద అదే పరిస్థితి. గోపికల వలనే మీరందరూ కృష్ణుడు వలనే బాబాగారు కనబడుతున్నారు. అలాగే దర్శనాలు కూడా కలుగుతున్నాయి. గోకులం అనగా గో అనగా ఆత్మ, కులము అనగా శరీరము. గోపాలుడు అన్న అదే అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు ఆనాడు కుబ్జను ఎలా సుందరంగా తన స్పర్శ దర్శనంతో ముక్తిని కలిగించాడో అలాగే ఈనాడు శ్రీ పులాజీ బాబా గారి ద్వారా దర్శనంతో మూల వ్యాధుల నుండి ముక్తులవుతున్నారు ఎందరో. ఇది సత్యం. గోకుల అష్టమి రోజున ఏదైతే ఉట్టి పగులగొడతారో దానార్థం ఆధ్యాత్మిక పరంగా మరో విధంగా ఉంది అంటారు బాబాగారు. ఎలాగంటే ఒకరి మీద ఒకరు ఎక్కుతూ అలా పై ఎత్తులో ఉన్న పెరుగుకుండను అందుకోవడం అంటే రాగం, ద్వేషం, కపటం వంటి వాటిని కిందికి నెట్టి వారిపై ఎక్కుతూ త్రికుటంలోని అమృత భాండాన్ని కొండ నాల్క ద్వారా బిందువుల రూపంలో ధ్యానం అనే నిచ్చెన ఎక్కి ఆస్వాదించారు. యశోద మజ్జిగ చిలుకుతుంటే కృష్ణుడు వచ్చి కావాలి అంటాడు. వెన్న తీసిస్తుంది, ఇది కాదంటాడు కృష్ణుడు. పెరుగు తీసిస్తుంది, మరలా ఇది వద్దంటాడు. తర్వాత మజ్జిగను ఇస్తుంది, ఇది కూడా వద్దంటాడు. యశోద అడుగుతుంది, మరి నీకేమి కావాలి? అప్పుడు అంటాడు కృష్ణుడు, నీవు మజ్జిగ చిలుకుతుంటే వచ్చిన శబ్దంను తీసి ఇవ్వమని అడుగుతాడు కృష్ణుడు యశోదమాతతో. దీని అర్థాన్ని కనుక విశ్లేషిస్తే ఆ వచ్చే శబ్దంను ఎలా తీసివ్వడం ఎలా వీలు కాదో అలాగే ఆ భగవంతుడు కూడా కనబడని, ఎవరికి చిక్కని దొరకని నిరాకారుడు. అతడిని చూడాలంటే ధ్యానం ఒకటే శరణ్యం అంటారు బాబావారు. ఈ మనిషి ఎంతటి శక్తివంతుడో ఇప్పుడైనా ఆలోచించండి. హంస వంటి వాడు మనిషి, కానీ తనను తాను తక్కువ తీసుకుంటున్నాడు. దేవుడు అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మనం కూర్చోబెడితే కూర్చున్న దేవుడు కాదు, నిలబెడితే నిలబడే దేవుడు కాదు. అతడు నిరాకారుడు, చూడటానికి కనబడడు, చేతులతో పట్టుకుంటే అందడు. అతడు చైతన్య శక్తివంతుడు, చైతన్యాత్మగా మనందరిలో అంతటా దాగి ఉన్నాడు. అతడే అన్నీ చేస్తుంటాడు. అతడు ఆడించినట్లుగా మనం ఆడుతున్నాము. అతడు చెప్పినట్లుగా విని నడుచుకుంటే సన్మార్గంలో చేరుతారు. నీవు ఇంద్రియాలు ఆడించినట్లుగా నడిస్తే చెడు మార్గం వైపు వెళ్తావు. ఆత్మ చెప్పినట్లు వింటే మంచి మార్గంలో వెళ్తావు. ఏది చేసినా మీ చేతుల్లోనే దాగి ఉంది. సత్కర్మలు చేస్తారు, దుష్కర్మలు చేస్తారు, మీ ఇష్టం అంటారు బాబాగారు. విశ్వమంతా పెద్దది మనిషి మెదడు, ఆకాశమంతా విశాలంగా ఉంది మనిషి హృదయం. కానీ ఈనాడు మనిషి ఆ విధంగా ఆలోచించడం లేదు. తనని తాను తక్కువ చూసుకుంటూ నేను పాపిని, అజ్ఞానిని అనుకుంటున్నాడు. ఈ అజ్ఞానమనే మాయాతెరను తొలగించగలిగితే ఈ మనిషి ఎంతటి మహాత్ముడో అర్థమవుతుంది. మనిషి ఈనాడు అన్నింటినీ తెలుసుకోగలిగాడు. ఎన్నో పరిశోధనలు చేసి, ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త వాటిని తెలుసుకోగలిగాడు. కానీ ప్రాణశక్తిని మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. అంతటి గొప్ప గొప్ప మహాత్ములు, సంతు యోగీశ్వరులు కూడా ప్రాణశక్తిని ఆత్మరూపంలో ఉందని చెప్పి ఆత్మానుభవం ద్వారా జ్ఞానం పొందగలిగారు. అయినా వారు కూడా శరీరంను వదిలి వెళ్ళిన వారే కదా. అనగా ప్రాణశక్తిని ఎవ్వరూ ఆపలేరు. ఈ శరీరంలో ఉన్నంత వరకు నాడి ద్వారా ప్రవహిస్తూ తేజం వలె నడిపిస్తుంది. ఈ శరీరంను వదలాలి అనుకున్నప్పుడు తనంత తానుగా ఎవరికీ చిక్కకుండా వెళ్ళిపోతుంది. అది ఎవరికీ కనబడదు కూడా. బయట దేశాల వారు ఈ ప్రాణశక్తి గురించి ఎన్నో ప్రయోగాలు చేశారు. అయినా కానీ వారికి కూడా అంతు చిక్కలేదు. సంతు మహాత్ములు తరించారు, కానీ ఇలా ఉందని చెప్పలేదు. ఇక శాస్త్రజ్ఞులు ఏం చేస్తారు?
అంటారు బాబాగారు. ఇది రహస్య శక్తి, ప్రాణశక్తి. దీనిని ఆడించే అతడికే తెలుసును. అందుకే దీనిని ప్రాణశక్తి, విశ్వ చైతన్య శక్తి, అనంతుడని, సర్వవ్యాపి అని సంతు మహాత్ములు బోధించారు. जय सद्गुरू पुलाजी बाबा, सब संतान की जय. हे दोन कर्म आहे आमच्या जीवनामध्ये की हे आमचं एक बाजार आहे, आमचा हे बाजार आहे. या बाजारामध्ये आमच्याकडे मी एक दोन थैलीच आहे आणि हे कुकर्म आणि एक सुकर्म. मग आम्हाला या थैलीत भरायचा काय आहे? आमच्या जीवनामध्ये सुकर्म करायचा, सुकर्माचा थैली भरायचा, म्हणजे चांगल्या विचाराचा थैली भरायचा. जर आम्ही कुकर्माची थैली जर भरल ना तर त्याचे फळ एक एक तयार होते आणि ते फळ आम्हाला भोगावं लागते. ते कोणाले चुकत नाही. आणि जे सुकर्म असतात त्याचे जर फळ आम्ही चांगले काम करते, त्याचे जर फळ आम्ही जर थैली भरली समजा, ते मला काम देते, माझ्या मुलाला काम देते आणि ते दुसऱ्याला सुद्धा काम देते. चांगले विचाराची जर आम्ही थैली भरली तर ते आम्हाला काम देते, आमच्या मुलाला काम देते, समोरच्या पिढीला सुद्धा काम देते. म्हणून आम्हाला संत मीराबाईचे एक भजन आहे, प्रिय जन हो ज्ञान अमृताचा करा, कुकर्म सोडा सत्संग जोडा म्हणली. काय म्हणली? कुकर्म सोडा, वाईट विचार सोडा आणि सत्संग जोडा, म्हणजे सत्याचे विचार जीवनामध्ये जोडा. हेच आम्हाला त्यांनी संतांनी आम्हाला जागवायचं काम केलं. आणि बाबाजीचे म्हणणं दुसरं, बाबा काय वाक्य होतं बाबाजीचं, मी मरणार असेल, माझे ध्यान मरणार असेल, पण माझे ज्ञान कधीच मरणार नाही. हे संतांचं ज्ञान आहे. त्यांनी असं ज्ञान आम्हाला वाटलं की आमच्या आत्म्याला ओळखायचं ज्ञान आहे. ते बाबांना आपल्याला कोणतं ज्ञान दिलं? आपल्या आत्म्याला ओळखायचं. आणि त्यातला जर ओळखायचं असेल तर तुम्ही 5 मिनिट 10 मिनिट तुम्ही ध्यानाला बसा. आपल्या आत्म्याला ओळखायचं जर असेल तर तेच आम्हाला की तुम्ही 5 मिनिट 10 मिनिट तुम्ही ध्यानाला बसा. जीव शिव हाची तीर्थाचा अनुभव याच ठिकाणी त्यांनी अनुभवलाय. आणि आम्हाला बी 5 मिनिट 10 मिनिट तुम्ही ध्यानाला बसा की तुम्हाला खरंच